హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వాక్య వర్తమానంలో మనం దేవుణ్ణి మొదటిగా గణపరచాలి, మయపరచాలి, గొప్ప చేయాలి, నామస్మరణ గడితలను తీసినప్పుడు దేవుని శక్తి మన మీదకి దిగి వస్తుందని ఇక్కడ వాక్య వర్తమానం బైబిల్లో సెలవిస్తుంది. మనం దేవుళ్ళు మనం ఆనందించాలి. ఎలా ఆనందించాలంటే మనము ప్రార్థనలో మనం ఆనందించినప్పుడు, ప్రార్థన బలంగా చేసినప్పుడు దేవుని యొక్క ఆత్మశక్తి మన మీదకి వచ్చి మనకి ఆనందం ఇస్తుంది. దేవుని రాజ్యము సమాధానముతో, ఆనందంతో నిండి ఉంది అని వాక్య వర్తమానం సెలవిస్తుంది. మనము కూడా దేవుళ్ళో మనం ఎలా ఉండాలంటే సమాధానంతో ఇతరుల ఎడల మనం ప్రవర్తించినప్పుడు, సమాధానంతో మనం ఉన్నప్పుడు మనం ప్రార్థన బలంగా చేసినప్పుడు ఆత్మ తీవ్రత మన మీకు వచ్చి ఆత్మ ఆనందం మనకు వస్తుందని వాక్య వర్తమానం ద్వారా బైబిల్ ద్వారా మనం తెలియపరుస్తుంది. కనుక మనం దేవునిలో నీతిగా, న్యాయంగా, ధర్మంగా జీవించాలని వాక్య వర్తమానం సెలవిస్తుంది. నీతిగా ఎవరైతే అనేకులు ఆత్మచేత నడిపింపబడతారో వారు దేవుని కుమార్తెలు అని వాక్య వర్తమానం సేవిస్తాం. కనుక మనము కూడా దేవునిలో మనం నీతిగా, న్యాయంగా, ధర్మంగా మనం ఉన్నప్పుడు మనము ఆయన యేసుప్రభువు చేత మనం నడిపించబడతామని ఇక్కడ వాక్యం సెలవిస్తాను. మన దేవుని ద్వారా మనం నింపబడతాం, ఆత్మ ప్రభావంతో నింపబడతాం, ఆత్మకు తీవ్రతతో నింపబడతాం, ఆత్మకు శక్తితో మనం వెలిగించబడతామని, మనం అనేకులకు ఒక మాదిరికరంగా మనం ఉంటాం, అనేకులు ఒక వెలుగుకరంగా ఉంటాం, అనేకులు ఒక జీవ మార్గం నడిపించే ఒక బోధకుడిగా మనం అందరం ఉంటామని ఇక్కడ వాక్య వర్తమానం సెలవిస్తాం. మన దేవునిలో మనం నీతిగా, న్యాయంగా, ధర్మంగా నువ్వు ఉన్నప్పుడే ఆయన యొక్క ఆత్మ యొక్క తీవ్రత మీద వస్తే, ఆత్మ బలం వస్తే, ఆత్మ యొక్క అభిషేకం మీద వస్తుందని ఇక్కడ వాక్య వర్తమానం మనం సెలవిస్తాం. వాక్యం ఎవరైతే ఆత్మ నడిపింపబడతారో కుమార్తెలు అంటే ఆత్మ యొక్క తీవ్రత అనేది రావాలంటే, ఆత్మ నడిపింపబడాలంటే, ఆత్మ యొక్క తీవ్రత మన మీద రావాలంటే మొదటిగా మనం చేయవలసిన ముఖ్యమైన పని ప్రార్థన ద్వారా మనం దేవుని రాజ్యాన్ని కట్టగలుగుతాం. నీ బలమైన అభిషేకం నువ్వు నడిపించగలుగుతాం. అనేకులను ప్రార్థన పూర్వకంగా నడిపించగలుగుతాం. అనేకులతో ప్రార్థన చేయగలుగుతాం. అనేకులను దేవుని మార్గం నడిపించగలుగుతాం అని వాక్యం వర్తమానం. యేసు ప్రభు కూడా గెత్సేమనే తోటలో ఆయన విజ్ఞాపన ప్రార్థన ఆయన చేశాడు. మనము కూడా విజ్ఞాపన ప్రార్థన బలంగా చేయాలి. ఎందుకంటే ఇది అంత్యకాలంలో దేవుడు తన పిల్లల మీద ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు మన మీద తన ఆత్మను కుమ్మరించి మనల్ని ఆయన యొక్క పిల్లలుగా, ఆయన యొక్క కుమార్తెలుగా, ఆయన వారసులుగా చేసుకుంటాడు. యోవేలు ప్రవచనం యోవేలు అధ్యాయంలో 2:29 అధ్యాయంలో ఉంటుంది. పిల్లలు ప్రవచిస్తారు, వృద్ధి కళ్ళకి అంటారు, ఏమైనా పిల్లలు దర్శనం చూస్తారని నేను వాక్యం సెలవిస్తాను. మన అంత్యకాలంలో మనం కళలుగానే ఒక పిల్లల్లా మనం ఉండాలి. దర్శనం చూసే ఒక యవనస్తులా ఉండాలి. ప్రవచనాలు చెప్పే ఒక పిల్లలుగా మనం అందరూ ఉండాలని ఇక్కడ వాక్య వర్తమానం సెలవిస్తుంది. మనం మంచి కళ్ళలుగా, నా యోసేపుకు మంచి కళ్ళలు కన్నాడు కనుక మనం కూడా అలాంటి యోసేపు మంచి కళ్ళను కనాలని వాక్యం సెలవిస్తుంది. యోసేపు ఫలించి కొమ్మని యోసేపు దేవుడు ఎలా ఉన్నాడంటే, ఎందుకంటే నీతిగా, న్యాయంగా, ధర్మంగా ఆయన ఉన్నాడు కాబట్టి అతను దేవుడు ఫలించే కొమ్మ. అతనికి నానా విధంగా అతని అభివృద్ధి దేవుడు అతని కలగేసిండు. కనుక అతను మొదట్లో అతను పోతిఫర్ ఇంటికి వెళ్ళిండు. పోతిఫర్ గృహం వెళ్ళి ఆ గృహ నిర్మాణకుడిగా ఉన్నాడు. తర్వాత ఆ చెరసాలలో వెళ్ళిండు. ఆ చెరసాలలో వెళ్ళాక ఆ కళ యొక్క భావం, ఇద్దరు ఖైదీల కళ యొక్క భావం చెప్పంగానే తర్వాత మళ్ళీ రాజు దగ్గర వెళ్ళి ఆ రాజు కళ వర్తమానం చెప్పంగానే మన తర్వాత అతను ఒక ఉన్నతమైన స్థానంలో, ఒక ప్రధానమంత్రి, ఒక హోదా, ఒక స్థానంలో అతను పెంచిపెట్టిండు. మనం కూడా ఆ సేమ్ యోసేపు లాగానే మనం ఫలించాలని నేను వాక్యం సెలవిస్తాను. మొదట మన శ్రమలు వస్తే, ఆ శ్రమలు మనం జయించాలంటే, శ్రమకు తగ్గట్టు మనము ప్రవర్తించి మన శ్రమను జయించాలంటే వాక్య వర్తమానం మంచి చదవాలి, వాక్యానుసారం జీవించాలి, వాక్యానుసారం ఫలించాలి, వాక్యంలో ముందు నడవాలి. ఆత్మ తీవ్రత ముందు నడిస్తే మనం ఫలిస్తాం. యోసేపు ఎలా ఫలిస్తే మనం అలా ఫలిస్తామని వాక్య ఉపదేశం బోధిస్తుంది. యోసేపులాగా మనం ఉండాలి, యేసు ప్రభులాగా మనం ఉండాలి. 12 అపోస్తులు దేవుని యొక్క మార్గంలో నడిచి
అనేక ఆత్మల వల్ల వాళ్ళని దేవుని మార్గంలో నడిపించారు కనుక మనము కూడా ఆ అపోస్తుల్లాగా, ఆ సువార్థికుల్లాగా, బోధకుల్లాగా, యాజకుల్లాగా మనం అనేక ఆత్మలను మనం రక్షించి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళ దగ్గరికి తన ప్రియులను, తన భక్తులను పంపించి వారికి సువార్త వర్తమానం అందించినప్పుడు ఆ అన్యజనులు అందరూ రక్షణ మార్గంలోకి వస్తారు. వచ్చినప్పుడు మనం అందరం అంటే నీ ప్రార్థన ఒక శక్తి అంత ప్రభావం ఉంటుంది. నీ ప్రార్థన ద్వారా సేవకులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వాక్యోపదేశం బోధించినప్పుడు వారి హృదయాలు తెరవబడితే, వారి మనస్తలంలో ఆలోచనలు తెరవబడి వాళ్ళందరూ యేసుప్రభువును ఎరుగుతూ యేసుప్రభువును నమ్ముకుంటూ యేసుప్రభువును ఆశ్రయిస్తారని నీ యొక్క ప్రార్థన యొక్క విలువ యొక్క రహస్యం. ప్రార్థనలో అనేక మర్మములు ఉన్నాయి. అనేక ప్రార్థనలో అనేక ఈవులు నీకు వస్తాయి, కృపావరములు వస్తాయి, అనేక ఆత్మవరములు వస్తాయి, ఆత్మ యొక్క ప్రభావం, ఆత్మక శక్తి వరములు మీకు వస్తాయి అని దేవుని వాక్యం మొదటిగా వాక్యం సెలవిస్తుంది. అనేక భక్తులు కృపావరములు కలిగి, అనేక భక్తులు ఆత్మీయ తీవ్రత కలిగి సువార్త బోధించినప్పుడు అనేక ఆత్మల వారు రక్షించగలిగారు. మనము కూడా ఆ భక్తులను పోలి యేసుప్రభు దేవుని 33 సంవత్సరం ఆయన భూమి జీవించినప్పుడు ఆయన 3 సంవత్సరముల పరిచర్య అనేక ఆత్మల కోసం, అనేక నశించబోతున్న వాళ్ళందరి కోసం సువార్త వర్తమానం బోధించి అతడు దేవుని రాజ్యంలో స్థిరస్థాయం కలిగిన ఒక వ్యక్తిగా, ఒక దేవుడిగా ఆయన మా యేసుప్రభు దేవుడు చేర్చబడ్డాడు కనుక మనము కూడా అలా ఉండాలని యేసుప్రభులా అనేక భక్తుల్లాగా సువార్త వర్తమానం బోధిస్తూ అనేక ఆత్మలు రక్షిస్తూ, అనేక ఆత్మల కోసం ప్రార్థన చేస్తూ, రక్షణ పొందని ప్రజల దగ్గరికి నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళ్ళి సువార్త బోధించినప్పుడు అందరూ రక్షణ మార్గంలో వస్తారు. నీ యొక్క ప్రార్థనకు విలువ. అనేక ఆత్మలు రక్షింపబడితే చెరలో ఉన్న ఒక వ్యక్తి చెరలో నుండి అపవాది చేత పిలువబడుతున్న ఆ వ్యక్తి కూడా నీ ప్రార్థన ద్వారా ఆ వ్యక్తి దేవుని మార్గంలో వస్తాడు. ఈ ప్రార్థన యొక్క విలువ, ప్రార్థన యొక్క రహస్యం అంత గొప్పది. ప్రార్థన యొక్క తీవ్రత, ప్రార్థన ద్వారా దురాత్మ జయించగలుగుతాం. ప్రార్థన ద్వారా జరగని కార్యములు కూడా ప్రార్థన ద్వారా జరుగుతాయని అక్కడ వాక్యం వర్తమానం సెలవిస్తుంది. ప్రార్థన ద్వారానే మనం సమస్తం చేయగలం. ప్రార్థన ద్వారా సమస్తం చేయగలం. వాక్యము ద్వారా ఒక వ్యక్తిని మనం మార్చగలుగుతాం. కానీ అదే వాక్యాన్ని ఎంతసేపు వాక్యం చదువుతావో అంతసేపు ప్రార్థన చేయాలని ఇక్కడ వాక్య వర్తమానం సెలవిస్తుంది. నువ్వు ప్రార్థన వాక్యం ఒక తరాజలో 2 సమానంగా ఉండాలి. నువ్వు ఎంత బాగా వాక్యం చదువుతావో అంత బాగా ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తి నీ మీదకి వచ్చి అనేక ఆత్మలు రక్షించబడే విధముగా దేవుడు నీ ఎడల గొప్ప కార్యము చేసి నిన్ను ఆయన రాజ్యంలో ఒక వారసురాలిగా, ఒక దేవుని కుమారుడిగా, కుమార్తెగా దేవుడు నిన్ను నింపుతాడని నేను వాక్యం చెప్తాంది. గర్భఫలం లేక బాధపడుతున్నా, గర్భఫలం లేక ఇంట్లో వ్యాపారంలో అభివృద్ధి లేక బాధపడుతున్నా దేవుడిని ఆయన ఆశ్రయించిన వారికి ఏం పేరు కొద్దిగా ఉండదు నేను వాక్యం సెలవిస్తుంది. ఆయన ఆశ్రయించి, ఆయన నమ్మి, ఆయనని ముందు పెట్టి నీ యొక్క పనులలో నువ్వు ముందుకు నడువు. దేవుడే నీ ప్రతి పనిని ఆయన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన అభివృద్ధి మార్గం ముందు నడిపిస్తాడని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ముందుగా ఆయన నడవాలి, ఆయనలో ఫలించాలి, అభివృద్ధి పొందాలని కోరుకుంటూ చిన్న వాక్యం హృదయాలు ఫలింపచేయబడును గాక. యేసయ్య చిన్న వాక్యం హృదయాలు ఫలింపచేయబడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.